చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. లైవ్ చూద్దాం. దాంట్లో కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్ లో ఉన్నటువంటి భూములు కూడా రాబోయే రోజుల్లో ఎట్లా మనం దాన్ని రెవెన్యూ వస్తూ పేదలకు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా దాని మీద డిసైడ్ చేసాం. మా నివేదిక ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుని నివేదిక కూడా ఇస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లని ఆకర్షిస్తూ ఉంది, వెల్త్ క్రియేషన్ లో ఆకర్షిస్తూ ఉంది, రాష్ట్ర గ్రోత్ రేట్ పెంచాలని ఆకర్షిస్తూ ఉంది. ఇలాంటి భూ వివాదాలు ఎక్కడైనా ఉంటే దాని ద్వారా మనకు వెనకబాటు దూరం వెళ్తాం కాబట్టి అలాంటి ఉండకూడదు అనే లక్ష్యంతో భూ వివాదాలు ప్రభుత్వ భూములన్నీ కూడా మంచిగా ఉపయోగించుకునే విధంగా, అలాగే ప్రభుత్వ అంటే పేదవాడికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా కూడా ఒక విధానం తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అలాగే ముఖ్యంగా నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, ఏదైతే కలెక్టర్స్ ఉన్నారో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లీడర్స్ ఎవరైతే స్టేట్ హైకోర్టులో అవ్వచ్చు, లేకపోతే జిల్లా కోర్టులో అవ్వచ్చు, వారితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని మనకున్న కేసులు కూడా, ఎందుకంటే పెండింగ్ కేసెస్ కి ఎప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ఐదర్ హీఈస్ గోయింగ్ టు కోర్ట్ టు అటెండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూ మీద చాలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూస్ గా 2 months కో 1 month కో ఒక మీటింగ్ పెట్టుకుంటే దాని పరిష్కారం కూడా తప్పకుండా వెళ్తుందని చెప్పేసి కూడా నా యొక్క సలహా. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ రియల్ ఎస్టేట్ కమిటీ కూడా, ఎందుకంటే అసైన్మెంట్ కమిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆథరైజ్ చేస్తా ఉన్నారు కాబట్టి దాంతోపాటు రియల్ ఎస్టేట్ కమిటీ కూడా ఒకటి పెట్టుకుని రెవెన్యూ, మున్సిపాలిటీ, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ ఊడాలోనే అలాగే బ్యాంకర్స్ తో కూడా పెట్టుకుంటే తప్పకుండా వీటి పరిష్కారానికి పూర్తిగా మనం చేయగలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళా చెప్తా ఉన్నా చాలా కన్సర్న్ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ మీద. పేద ప్రజల వాళ్ళ యొక్క సెంటిమెంట్ ని కాపాడాలి, వారి యొక్క మన యొక్క బిహేవియర్ తో వాళ్ళని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ఒక స్పీకింగ్ నోట్ ఇచ్చే దిశగా అన్ని చేసుకుంటూ వారికి తెలియజేసే దిశగా తెలియచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మన నాయకుడు చెప్పినట్టు గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఇస్ ద హాల్మార్క్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, డూ వాట్ ఈస్ రైట్ నాట్ వాట్ ఈస్ ఈజీ అని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పరిష్కారాలన్నీ అన్ని కూడా, అంటే భూ సమస్య లేని రాష్ట్రంగా పూర్తిగా చేయలేకపోయినా కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అనే కొన్ని డెసిషన్స్ అన్నా పూర్తిగా చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. Thank you, sir. Now I request the Honorable Finance Minister to address the gathering. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, హెచ్ఆర్డి మినిస్టర్ గారికి, సహచర మంత్రివర్యులకు, కార్యదర్శులకు, ప్రధాన కార్యదర్శికి, డీజీపీ గారికి, కార్యదర్శులకు, జిల్లా కలెక్టర్లకు, విచ్చేసినటువంటి అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 3 థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది. గత 5 ఏళ్లలో నాకు తెలిసి 1-2 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు. ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, అది ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్. అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో, అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని బయటికి కమ్యూనికేట్ చేయడానికి సీఎంఓ ఎట్లా ఉందో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సీఎంఓలుగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, కలెక్టర్ క్యాంప్ ఆఫీసెస్ దానికి మల్టిప్లైడ్ ఎనర్జీతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే